తిరుపతి లడ్డు ప్రసాదంలో జరిగిన కల్తీకి ప్రాయశ్చిత్తంగా ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ చేపట్టిన దీక్షకు సంఘీభావంగా కాకినాడ జిల్లా జగ్గంపేటలో గల వెంకటేశ్వర స్వామి ఆలయంలో జనసేన పార్టీ ఇన్ఛార్జ్ తుమ్మలపల్లి రమేష్ సంఘీభావ దీక్ష చేశారు. పార్టీ నాయకులు, మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని 108 కొబ్బరికాయలు కొట్టి లలితా పారాయణం చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా తుమ్మలపల్లి రమేష్ మాట్లాడుతూ లడ్డు ప్రసాదం అపవిత్రం చేసిన వైసీపీ ప్రభుత్వంపై పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఆనాటి పాలకులు చేసిన తప్పిదాన్ని తిరుమల వెంకటేశ్వర స్వామి మన్నించి ప్రజలందరినీ సుఖశాంతులతో కరుణించాలి అన్నారు. ప్రపంచానికే దేవుడు అని చెప్పుకుని మన వెంకటేశ్వర స్వామి ప్రపంచంలోనే పెద్ద ఆస్తులు ఉన్న దేవుడు. ప్రపంచానికే మనం హిందువులందరూ నమ్మి దేవుడు వెంకటేశ్వర స్వామి. అలాంటి వెంకటేశ్వర స్వామి లడ్డూను కూడా అపవిత్రం చేసి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఆ లడ్డూ మీద కూడా డబ్బు సంపాదించుకునే పరిస్థితుల్లో ఆయన ఉన్నాడంటే మన రాష్ట్రం ఈరోజు సిగ్గుపడవలసిన పరిస్థితి. ప్రతి దాని మీద వేల కోట్లు సంపాదించుకుని ఆయన ఆఖరికి తిరుపతి లడ్డూ మీద కూడా డబ్బులు సంపాదించుకునే పరిస్థితుల్లోకి ఆయన వెళ్ళడం అన్నది సిగ్గుచేటు. కాబట్టి ఈరోజు మా నాయకుడు దీని మీద చాలా హిందూ ధర్మాన్ని కాపాడుకోవాలని చెప్పి ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. అలాగే జగన్మోహన్ రెడ్డి గారి టైంలో హిందూ దేవస్థానాలు గల భూములు కానీ ప్రతి దేవుడికి ఈరోజు రాజులు, జమీందారులు కానించి అందరూ మామూలు సామాన్యులు కూడా భూములు ఇవ్వడం జరిగింది. ఆ భూములన్నీ అన్నాక్రాంతం అయిపోయాయి. అవన్నీ కూడా ఈరోజు ఈ గవర్నమెంట్ అన్నా సరే దాన్ని గుర్తించి అవన్నీ బయటికి తీసి దేవస్థానాలకు ఇచ్చి దేవస్థానాలన్నీ కూడా హిందూ ధర్మం కాపాడుకునే విధంగా ఉండాలని చెప్పి కోరుకుంటున్నాం. వైసీపీలో ఉన్న నాయకులు కానీ ఒకసారి ఆలోచించుకోవాలి. నాయకుడు ఏం చేస్తున్నాడు, అది తప్ప రైటా అన్నది కూడా వైసీపీలో ఉన్న నాయకులు కూడా ఆలోచించుకోవాల్సిన విషయం ఇది. ఎందుకంటే హిందూ ధర్మం ఉంటేనే మనందరం ఉన్నాం. హిందూ ధర్మం లేకపోతే ఈరోజు ఈ ప్రపంచమే లేదని చెప్పి ఈ సభాముఖంగా తెలియబడుతున్నాను.